నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో ప్రజల సమస్యలను ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి. బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదరించండి. అడ్వకేట్ జగన్మోహన్, బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను మరియు బీఎస్పీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్నలను ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీడియాతో బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్మోహన్ అన్నారు. జరిగినటువంటి ఎన్నిక చాలా మేధావులు ఓటేసేటువంటిది కాబట్టి మేధావులారా దయచేసి ఆలోచించి ఓటేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏవైతే మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నిక తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రశ్నించే గొంతుకగా జరగబోతుంది. హరికృష్ణ గారు ఏవైతే మనం గత 19 సంవత్సరాలుగా ఏవైతే విద్యార్థులలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉద్యోగులుగా తీర్చినటువంటి ఘనత గలదు. ఏవైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఏవైతే వారికి విద్యార్థులను ఉద్యోగులు చేసినటువంటి ఘనత వారిది అని చెప్తున్నాం. అదేవిధంగా విన్నర్స్ సంబంధించినటువంటి ఏవైతే పబ్లికేషన్లో సలహాదారుగా ఉండి చాలామందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత, అదేవిధంగా ఏవైతే ఉన్నత స్థాయి అధికారులు తీర్చినటువంటి ఘనత, ఐఏఎస్లను కూడా చేసినటువంటి ఘనత మనకు ఏవైతే హరికృష్ణ గారికి గలదు. అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మనం పట్టభద్రులుగా నియోజకవర్గం జరిగేటువంటి ఏవైతే ఎన్నికకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాటకర్ సాయిని గెలిపించాల్సిన అవసరం ఉంది. తన స్వయాన మానవత దృక్పథంతో ఎవరో తెలియనటువంటి అభ్యర్థులకు సుమారు 70 సార్లు తన శరీరం నుంచి రక్తదానం చేసినటువంటి ఘనత ఈ యొక్క యాటకారి సాయినది కాబట్టి ఆయన ఎన్సీసీ ఉద్యోగ చాలా మందికి సేవ చేశాడు. ఏవైతే ప్రసన్న హరికృష్ణ గారు కానీ అదేవిధంగా యాటకారి సాయిని కానీ గెలిపించాల్సిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.